ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్కులు విందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మన బైబిల్ గ్రంథములో కొన్ని స్తంభములు రాయబడ్డాయి. ప్రియమైన వాళ్ళరా, స్తంభము ఆధారముగా ఉంటూ ఉంటుంది. ఒక పైకప్పు వేయడానికి స్తంభము ఆధారమైనది. అంతేకాకుండా స్తంభము బలమైనది. అలాగే సంఘము కూడా స్తంభం వలె బలంగా ఉండాలి. సంఘము కూడా సత్యమునకు ఆధారముగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున ఒక స్తంభం వలె ఆధారముగా ఉండాలి సంఘము అనే విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. బైబిల్ గ్రంథంలో కొన్ని స్తంభాలు మనం చూస్తూ ఉంటాం. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఎన్నో స్తంభాలు కనపడుతున్నాయి. బైబిల్ గ్రంథంలో జయించు వారిని దేవుని ఆలయములో మూల స్తంభముగా చేస్తానని ప్రకటన గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఎవరైతే పాపమును లోకమును జయిస్తారో వారు ప్రియమైన వాళ్ళ దేవుని ఆలయంలో మూల స్తంభాలుగా ఉంటారని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. కావున ప్రియమైన వాళ్ళ ఒక ధూప స్తంభం ఉంది. ఈ ధూప స్తంభము ప్రార్థనకి సాదృశ్యంగా కనపడుతుందండి. ప్రార్థనా జీవితానికి ధూపస్తంభం అనేది. అలాగే దీపస్తంభం ఉన్నది. దీపస్తంభము సాక్ష్యపు జీవితానికి సాదృశ్యంగా కనపడుతుంది. ప్రియమైన వాళ్ళరా, మన యొక్క సాక్ష్యం జీవితం ఎలా ఉన్నది, ఎట్లాగా అనేది, ఇలా ఎన్నో రకాల స్తంభాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూనే ఉంటాం. ఒకటేమో స్థిరమైన మనసుకి సాదృశ్యంగా స్థిరత్వానికి, ప్రార్థనా జీవితానికి, విశ్వాసానికి, ఇలా పలు రకాలుగా ఎన్నో చూస్తూ ఉంటాం. కానీ ఈ ఉదయకాలమందు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు సత్యమునకు ఆధారమై ఒక స్తంభం వలె ఉండాలి. అలాగే ఎన్నో లోక పాపాలను జయించే ఒక మూల స్తంభం వలె ఉండాలి ప్రియమైన వాళ్ళరా. కావున ఒకసారి ఆలోచించేయండి. ఎందుకంటే సంఘములో జయించే వారిగా ఉంటేనే నజరుడైన యేసుక్రీస్తు వారు జయించి ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. లోకమును జయించిన వీరుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఏ పాపము నిన్ను ఏలనివ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక స్తంభం వలె సాదృశ్యంగా నువ్వు ఉండాలి. ఆ రీతిగా మీ యొక్క ఆత్మీయ జీవితంలో నిలకడ కలిగి విశ్వాస యాత్రలో చక్కగా ఒక నిలిచిన దృఢముగా బలమైన స్తంభం వలె దేవుని ఆలయంలో మనం నిలబడాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.